మరలే ఏంటి దేనికి ఈరోజు అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది. మా ఎస్ఐ గారికి సంతోష్ ఎస్ఐకి రాబడినటువంటి సమాచారం మేరకు గాంజా వస్తుందన్న సమాచారం మీద రైల్వే స్టేషన్ గూడ్స్ జంక్షన్ వద్ద ఒక వైట్ కలర్ కారు వస్తుంది. దాన్ని అబ్స్ట్రక్ట్ చేసి వెరిఫై చేస్తే అందులో దాదాపుగా 6 ప్రయాణిస్తున్నారు. అందులో 6తో పాటు మనం వెరిఫై చేస్తే డిక్కీలోను తర్వాత ఆ సీట్స్ కింద మొత్తం అంతా కూడా కలిపి దాదాపు 8 బస్తాలు గాంజాయి. ఈచ్ దాంట్లో వచ్చి 15 ప్యాకెట్లు ఉన్నాయి. అదేవిధంగా 15 ప్యాకెట్లలోనూ 2 కేజీస్ కింద ఒక్కొక్కటి 30 కేజీస్ ఒక బ్యాగులో ఉంది. అట్లాగే 8 బ్యాగులు ఉన్నాయి. సో దాదాపు 240 కేజీల గాంజాయి కారులో దొరకడం జరిగింది. ఆ బండి నెంబర్ వచ్చి AP40 FB5899 ఈ కారు. అదేవిధంగా వీళ్ళని వెరిఫై చేస్తే ఈ జీమాడుగుల మండలానికి సంబంధించిన తాడవి ఇది సోమాలి బాలకృష్ణ మరియు సోమాలి ప్రవీణ్ కుమార్ వీళ్ళిద్దరి దగ్గర అక్కడ పర్చేజ్ చేసి వాళ్ళతో పాటు గాంజా తీసుకువస్తూ ఎవరైతే ఉన్నారో విసారపు లింగేశ్వరరావు అదేవిధంగా మరొక వ్యక్తి వీళ్ళు అక్కడ పర్చేజ్ చేశారు. వాళ్ళతో పాటు వీళ్ళిద్దరు కూడా బయలుపూడి బయలుపూడి దగ్గర నుంచి వాళ్ళు ఎగైన్ అక్కడ ఏజెన్సీ నుంచి ప్రాంతం నుంచి తీసుకొని మళ్ళీ వీళ్ళిద్దరితో పాటు మరొక ఇద్దరు షేక్ హుసేన్ అదేవిధంగా షేక్ హుసేన్ సన్ ఆఫ్ పాపన్న అదేవిధంగా షేక్ హుసేన్ సన్ ఆఫ్ ఈశ్వర్రావు. సో వీళ్ళిద్దరు కూడా ఏంటంటే కార్ ఓనర్ అదేవిధంగా కార్ డ్రైవర్స్ సంబంధించిన జీవాలను వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు. ఈ 6 కూడా కారుతో పాటు గంజాయితో పాటు అదుపులో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అదేవిధంగా వీరితో పాటు ఒక పైలట్ కూడా అతను ఉన్నారు. అతన్ని కూడా మిస్ అయ్యారు. అతన్ని కూడా త్వరగా అదుపులో తీసుకుంటాం. తర్వాత ఈ డెస్టినేషన్ ప్రాంతాన్ని కూడా ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది కూడా వివరాలు కూడా అతని ద్వారా మనం వెరిఫై చేసి తీసుకుంటాం. ఇందులో ఓవరాల్గా 240 కేజీల గాంజా మన గూడ్షెడ్ జంక్షన్లో పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 6 ముద్దాయిల్ని అదుపులో తీసుకొని గాంజా సీజ్ చేసిన కారుతో పాటు మన ఈరోజు కోర్టులో జ్యుడిషియల్ రిమాండ్ కోసం పంపించడం జరుగుతుంది. జీమాడుగుల మండలం తాడవీధి దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి వస్తుంది వాళ్ళు. అదేవిధంగా బయలుపూడి వాళ్ళే వీళ్ళంతా కూడా పర్చేజ్ చేశారు. దీంట్లో ఏంటంటే ఎవరైతే కల్టివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏజెన్సీలో ఉన్నటువంటి ఇద్దరు ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళనే అదుపులో తీసుకున్నాం. అదేవిధంగా ఈ తరలించేటువంటి పర్చేజ్ చేసి తీసుకెళ్లే వాళ్ళు కూడా 4 కూడా అదుపులో తీసుకున్నాం. మొత్తం 6 మెంబర్స్. తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది కూడా మనం వెరిఫై చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసుకొస్తాం. పాత కేసుల్లో లింగి ఉన్నాయి. అదేవిధంగా బాలకృష్ణ మీద కూడా ఒక కేసు ఉంది. అదేవిధంగా ప్రవీణ్ కుమార్ మీద కూడా వాడి మీద ఏం లేదు కానీ అదేవిధంగా హుసేన్ మీద కూడా లేదు. సంతోష్ మీద మాత్రం ఒక కేసు ఉంది.